హాయ్ ఎల్పుల హరిప్రియ. ఎన్నో క్లాస్? 5th క్లాస్. ఏ స్కూలు? మడికొండ హాస్టల్ టీసర్. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నో క్లాస్? 5th క్లాస్ అన్నావు. ఎప్పటి నుంచి ఆడుతున్నావు చెస్? సెకండ్ క్లాస్ నుంచి. త్రీ ఇయర్స్ నుంచి ఆడుతున్నావా? ఓ వెరీ నైస్. కాంపిటీషన్స్ ఏమన్నా పాల్గొన్నావా చెస్? నేర్చుకున్నావు? ఎవరన్నా కోచ్ ఉన్నారా మీకు? ఏం పేరు? రజనీకాంత్ సారేనా? ఓ వెరీ గుడ్. మీ స్కూల్లో ఆడతారా? మీ అక్కయ్యలు కానీ మీరు కానీ ఎప్పుడెప్పుడు ఆడతారు? ఈవినింగ్ ఏది గేమ్స్ పీరియడ్లో ఆడతారు. ఓ వెరీ నైస్. ఇక్కడ ఎన్ని గేమ్స్ ఆడావు ఇప్పుడు మన రౌండ్స్? ఆయన 4 ఎన్ని విన్నాయో? 3 విన్నాయి. వెరీ గుడ్. వెరీ నైస్. ఓకే. మీ పేరు సార్? నా పేరు కవికుమార్ అండి. కవికుమార్. ఎట్లా పాపకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉన్నదని మీకు ఎట్లా తెలుసు? అంటే బాబుకు నేర్పిస్తుంటే తను కూడా ఆడుతూ ఉండేది. ఓహో, బాబు కూడా ఆడుతుంది. బాబు కూడా రేటెడ్ ప్లేయర్. తను ఆడుతుంటే తను కూడా తనను చూసి నేర్చుకునేది. ఓ వెరీ. అట్లా తనకు కూడా వచ్చేసింది. అవునా? ఇప్పుడు ఎంత? సెకండ్ క్లాస్ నుంచి? సెకండ్ క్లాస్ ఎండింగ్ లో నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళ మమ్మీని టోర్నమెంట్ కానీ తీసుకెళ్తే తను కూడా ఖాళీగా ఉండడం, ఎందుకని తను ఆడింది, ఆమె ఓడిపోయింది, ఈమె గెలిచింది. అట్లా తిని బయట పడింది. అయితే 3rd క్లాస్ నుంచి కొంచెం ఇక కోచ్ దగ్గర పంపించి ఒక 6 months తర్వాత తను ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూనే ఆడుతూ వచ్చింది. తను ఛత్తీస్గఢ్లో ఆడింది, అలాగే మధ్యప్రదేశ్లో ఆడింది. ఛత్తీస్గఢ్లో తను చాలా టాప్ అయిపోయింది. అక్కడ ఛత్తీస్గఢ్లో చాలామంది ఫొటోస్ దిగడం వల్ల వాళ్ళ స్టేట్ చెస్ వెబ్సైట్లో తన ఫోటో యాడ్ చేసుకున్నారు వాళ్ళు. స్మార్ట్ గర్ల్స్ అని పెట్టిళ్ళు అన్నట్టు. తర్వాత మధ్యప్రదేశ్లో కూడా చాలా పర్ఫామ్ చేసింది. మధ్యప్రదేశ్లోనే తనకి రేటింగ్ కూడా వచ్చింది 1564 అని అక్కడ. ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆడింది, మధ్యప్రదేశ్ ఇక్కడ దాదాపు నేషనల్ లెవెల్లో చాలా 3-4 స్టేట్స్ దాకా ఆడింది. ప్రైజెస్ వచ్చాయి ఎక్కడన్నా? వచ్చాయండి. ఓకే, గ్రేట్. ఇప్పుడు అంటే ఇక్కడ ఎలా అనిపించింది ఇక్కడ ప్రోగ్రామ్? బాగుంది. అది నెట్వర్క్ చెస్ నెట్వర్క్ అని నెట్వర్క్ని ఇంప్రూవ్ చేస్తూ బాగా అనిపించింది. కొత్త వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏంటి చెస్లో స్టార్ట్అప్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నా. చాలామంది కొత్త పేరెంట్స్, నేను చాలామందిని చూడలే అసలు, ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది కొత్త పేరెంట్స్, కొత్త పిల్లలు ఎవరెవరు ఆడుతున్నారు, చాలా మంది కొత్త పిల్లలు వచ్చారు ఇక్కడికి ఫస్ట్ టైం. అంటే రెగ్యులర్ ఎప్పుడు కానీ ఆడే పిల్లలే ఆడేవాళ్ళు. ఈసారి మాత్రం అందరు కొత్త వాళ్ళు వచ్చింది. మేము పాత వాళ్ళం జస్ట్ 4 members వచ్చినాం. అందరు కొత్త వాళ్ళే. అంటే ఇది ఒక రకంగా కనెక్టివిటీకి పిల్లల్లో ఇంకా స్టార్టింగ్ స్టేజ్ నుంచి అండర్ గ్రౌండ్ నుంచి బయట తీసుకురావడానికి ఇది ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్ అనుకుంటున్నా. ఇది మంచి ఇనిషియేషన్. థ్యాంక్ యూ. అదే నీ ఏమేంటిది? హరిప్రియ ఏమేంటి? ఏమవుదాం అనుకుంటున్నావు? ప్రపంచ చెస్ కొడదాం అనుకుంటున్నావా? లేదు? వాళ్ళు గ్రేట్. కంగ్రాట్స్.